చూడండి తెలివిగా ఆయన డిఎస్సి మాత్రం తప్పించుకున్నాడు. ఆ అబ్బాయి పేరు ఏకాంబరం. ఓకే. ఎవరైతే ఈయన చెప్తున్నారు వీళ్ళు, అబ్బాయి పేరు ఏకారం, చిత్తూరు జిల్లా వెదురుకుప్పం అనుకుంటా, సబ్జెక్టు కరెక్ట్ అది. ఆయన ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఆ అబ్బాయిది తీసి ప్రెస్ వాళ్ళు అందరి ముందర, ఆఫీసర్ అందరి ముందర తన అప్లికేషన్లో ఏముంది మొత్తం డిస్ప్లే చేశాడు ఆల్రెడీ. ఇవా డిస్ప్లేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆల్ ది మీడియా. అతను కాదు సార్ చెప్పేది, అతను కాదు సార్. అతను కాకపోతే ఎవరైతే మీరు చెప్పారో అతనే. ఓకే, డిస్ప్లేడ్, సెక్రటరీ హాస్ డిస్ప్లేడ్ ద అప్లికేషన్ తో పాటు ఆ రోజు 45 మందిది ఏమో మొత్తం చేశారు. దాంట్లో ఈ అబ్బాయిది కూడా ఒకటే డిస్ప్లే చేశారు. 336 గోల్డ్ మెడల్ ఇచ్చానండి. అదేనండి, ఒక నిమిషం ఆయన అబద్ధాలు చెప్తా ఉంటే వెంట కూర్చోమంటారా? సబ్జెక్టు కరెక్ట్ అని చెప్పాను కదా, మీకు వినపడలేదా? సబ్జెక్టు కరెక్ట్ అని చెప్పా, వినపడలేదా మీకు? ఆగండి, అరే మీరు ఆగండి, మీరు ఆగండి. చూడండి రాంగ్ అని చెప్తున్నా కదా నేను, అది రాంగ్. ఓకే ఓకే కాకుమార్ గారు ఒక్క నిమిషం. ఓకే, విజయసాగర్ గారు, నాయుడు గారు ఆయన మాట్లాడేటప్పుడు ఒక్క ముక్క మాట్లాడాలి. ఓకే ఓకే కాకుమార్ గారు, వర్షన్ నాది. మీ వర్షన్ లో సరే ఏకాంబరం లేకపోతే ఇంకొక ఎక్స్ అనేటువంటి ఒక అభ్యర్థి, ఒక అభ్యర్థి ఓకే ఓకే కాకుమార్ గారు ఆయన చెప్పనివ్వండి, అసలు చెప్పనివ్వండి, ఏం చెప్తారు విందాం. ఆ ఎల్ల ఏదో పుల ఏదో ఎక్సో వైదో జెడ్ కూడా డిస్ప్లే చేశారు. ఓకే, చేస్తే ఏముంది డిస్ప్లేలో? అక్కడ ఆ అబ్బాయి మెన్షన్ చేయాల, నెంబర్ 1. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు వైసీపీ ఇన్ఫ్లుయెన్స్ తో ఈ డిఎస్సి ఎట్లయినా నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు 336 రిట్ పిటిషన్లు ఫైల్ చేశారు హైకోర్టులో. 336 ఒకే సబ్జెక్టు మీద. ఓకే, ఒక్క చోట కూడా వీళ్ళకి రిలీఫ్ రాలే. లేటెస్ట్ గా వేసిన దాని మీద హైకోర్టు ఏమన్నదంటే మీకు ఎవిడెన్స్ ఎక్కడా అని అంటది. యూ ప్రొడ్యూస్ ద ఎవిడెన్స్. మనం ప్రోబ్ కు ప్రూవ్ చేయాలంటే, మేము ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే యూ ప్రొడ్యూస్ ద ఎవిడెన్స్ అంటే, ఎవిడెన్స్ ఇవ్వకపోతే నో అని చెప్పింది హైకోర్టు. మీడియాలో కూర్చొని మనం ఇష్టం వచ్చేట్లు నోట్లు మాట్లాడడం కాదు. హైకోర్టు చేసిన కామెంట్ ఏంది? ఓకే, ఒక్క ఎవిడెన్స్ 336 నోటిఫికేషన్ వచ్చేటువంటి నుంచి 336 నోట్ రిట్ పిటిషన్, 1-2 కాదు. లేటెస్ట్ గా మన 10-15 మంది ఇచ్చిన వచ్చి సహా ఒక్క ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేకపోయినారు. ఇది పక్కన పెట్టేస్తే అదేమన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి, భార్య గురించి ఏమన్నారు? ఇప్పుడు మనము వయసుతో పాటు సభ్యత, సంస్కారం 2 మనకు పెరగాల. ఆ 2 మర్చిపోయి మాట్లాడితే వీలు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 45-46 సంవత్సరాల సుదీర్ఘమైన గురించి మాకు తెలుసు, కానీ నువ్వు రాజకీయాల్లో రాకముందు నుంచి ఉన్నావు. మేము రాజకీయాల్లో వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. విద్యాసాగర్ గారు నాయకుల గురించి వ్యక్తిగతమైన అంశాలు వద్దు మనకి, ఓన్లీ విధానపరమైన అంశాలు. విద్యాసాగర్ గారు దయచేసి, కాకుమాన్ గారు ఒక్క నిమిషం మీరు ఓపిక పట్టాలి దయచేసి. కాకుమాన్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఓపిక పట్టాలి. కాకుమాన్ గారు ఒక్క నిమిషం. కాకుమాన్ గారు వారు మాట్లాడేటప్పుడు మీరు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడు. విద్యాసాగర్ గారు కంక్లూడ్ చేయండి. విద్యాసాగర్ గారు కంక్లూడ్ చేయండి. విద్యాసాగర్ గారు కంక్లూజన్ ఇవ్వండి. రాజశేఖర్ గారు ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. రాజశేఖర్ మీ ఇద్దరిని మ్యూట్ చేయాల్సి వస్తుంది దయచేసి, సమయం తక్కువ ఉంది. వ్యక్తిగతమైన విమర్శలు వద్దు, రాజశేఖర్ గారు. విద్యాసాగర్ గారు గౌరవంగా మాట్లాడు దయచేసి. ఇద్దరిని మ్యూట్ చేయండి సార్. వల్గర్ వర్డ్స్ నేను అలౌ చేయండి దయచేసి. అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం చర్చ పెట్టినప్పుడు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి. మీరిద్దరు కూడా సీనియర్
కరెక్ట్ కాదండి అది. విద్యాసాగర్ గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు మీ ఇద్దరు కూడా చాలా సీనియర్లు, దశాబ్దాల నుంచి చర్చలో పాల్గొంటున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. శ్రీరామ్ గారు 1 word కంక్లూజన్ ఇవ్వండి త్వరగా. శ్రీరామ్ గారు సార్ దయచేసి కరెక్ట్ గా సార్. రైట్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. త్వరగా శ్రీరామ్ గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు, విద్యాసాగర్ గారు అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ